ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్. చాలా డేస్ అంటే ఒక 2 months తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ తీస్తున్నా కూడా. ఇప్పుడైతే వచ్చేసి నెక్సా బంజారా హిల్స్ నెక్సా రోడ్ నెంబర్ 2 మనం జిమ్నీ వెహికల్ అయితే డెలివరీ అయితే తీసుకోవడానికి వచ్చాం. నేను ఇక ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని ఫుల్ పోలీస్ వాళ్ళైతే రష్గా ఉన్నారు ఇక్కడ అంతా. ఇంకా లోపలికి వెళ్ళి మన వెహికల్ని డెలివరీ తీసుకొని ఇంకా పూజ అది మొత్తం ప్రాసెస్ ఉంటుంది, చూసుకుంటూ అవుతున్నారు కదా. పూజ అదంతా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పేపర్ వర్క్ ఉంటుంది, అంతా మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి అయితే రీజన్ అయితే చాలా పెద్దగా ఉంది. అది వీడియో తర్వాత అయినా సరే, ఈ వీడియోకి ముందు అయినా సరే పోస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తా. అదైతే ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిందే. నాకు జరిగింది మీ ఫ్యామిలీ కూడా జరగవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అట్లా రూల్స్ ఉన్నాయి కాబట్టి. అదేందో ఈ వీడియో కంటే ముందు చూసింటే అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ వీడియో అయినా ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తా. ఇంకా మనం లోపలికి వెళ్ళి పేపర్ వర్క్ కానీ ఏమేమి ఉందో అంతా చూసేసుకొని డెలివరీ అయితే తీసేసుకుందాం. షోరూమ్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఎవరు లేరు, జస్ట్ క్లీనింగ్ చేసి ఆంటీ తప్ప ఇంకా ఒక సెక్యూరిటీ గార్డ్ అండ్ నాకు డెలివరీ ఇచ్చే పర్సన్ మూర్తి అన్న. అయితే ఇంతమంది మాత్రం ఈరోజు సండే అండ్ గురు పౌర్ణమి ఉంది ఈరోజు. మంచి రోజు అంట వెహికల్ తీసుకోవడానికి. నా నేమ్ పైన చూసుకుంటే మార్నింగ్ 7:15 నుంచి 9:45 వరకు అయితే మంచి రోజు అని చెప్పేసి అన్నారు. సో తీసుకోవడానికి అయితే వచ్చేసినాం. టైం 8:30 అవుతుంది. ఇంకా మనం డెలివరీ తీసుకుంటూ అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ నా పక్కన అయితే కూర్చుని కదా, ఆయన పేరు వచ్చేసి అయితే మూర్తి సార్. నా బెలినో ఎక్స్చేంజ్ ఇచ్చిన ఈ జిమ్ని డెలివరీ తీసుకున్నప్పటి వరకు అయితే సార్ అయితే నాకు అన్ని విధాలుగా చాలా హెల్ప్ చేసిండు. ఆ సారే సో సెకండ్ టైం మళ్ళీ ఇద్దరం కార్కి వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఫైనలీ జిమ్ని అయితే తీసుకున్నా. ఇంకా మన ఛానల్లో అయితే జిమ్నీతోనే ఆఫ్ రోడింగ్ మొత్తం వీడియోస్ కానీ, మనం ట్రావెల్ చేయబోతున్న మొత్తం అన్నీ కానీ మనకి ఇంకా జిమ్నీతోనే. అండ్ ఇంకోటి తార్ కూడా వస్తుంది 5 డోర్ వచ్చిన తర్వాత. అది నేను తీసుకొని మా ఫ్రెండ్ తీసుకుంటాడు, అది కూడా మనతో పాటు ట్రావెలింగ్కి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ మనకు కాళీమందిర్ ఉంటుంది, కాళీమందిర్లో పూజ చేసుకుందామని చెప్పేసి అయితే అక్కడ నుంచి వచ్చేసినాం కాళీమందిర్కి. ఇంకా అక్కడనే మనకు ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గరనే, అంటే హైవే ఎక్కినాం, ఎయిర్పోర్ట్ దగ్గరనే ఆపి చెప్దాం అనుకున్నాను. వర్షం పడుతుంది ఇక్కడ, ఇప్పుడు కొంచెం తక్కువ అయిపోయింది. మనకి కార్ మొత్తం ఎంత మైలేజ్ ఇస్తుంది, మొత్తం కార్కి సంబంధించిన మొత్తం రివ్యూ అనేది అయితే ఒక వీడియో అయితే చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి, మనకి తెలుగులో ఉన్నాయి, అదర్ లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. ఇంకా మనము దీని రివ్యూ అయితే నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ప్రజెంట్ అయితే కార్ ఎట్లుందో ఒకసారి చూడండి. యాక్సెసరీస్ అయితే ఇప్పించాను, కొన్ని ఇప్పించినా ఒకసారి మీరు చూడండి. కనిపిస్తుంది కదా ఇదొకటి. అండ్ ఇక్కడ గ్రాఫిక్స్ అండ్ ఇక్కడ మనకి సేమ్ అక్కడ ఫ్రంట్ ఉంది కాదు, అక్కడ సైడ్ క్లాడింగ్. ఇంకా వెనకాల ఒకటి బూట్ మ్యాట్ ఒకటి ఉంది. ఫుట్ మ్యాట్స్ కూడా లేవు, బూట్ మ్యాట్ ఒకటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము వెహికల్కి అయితే వచ్చేసి ఫుల్ డ్యాంపింగ్ కానీ అండ్ పీపీఎఫ్ చేయాలి. సో మళ్ళీ అవి ఇప్పుడు వేయించడం వల్ల కూడా తర్వాత తీస్తారు, మళ్ళీ ఎందుకు ఒకటేసారి వేపిస్తామన్నట్టు మొత్తం వెహికల్ పీపీఎఫ్ డ్యాంపింగ్ అయిపోయిన తర్వాత మాడిఫై ఉంది. ఇంకా మనకు పైన రూఫ్ టాప్ వస్తుంది, లైటింగ్స్ ఉంటాయి. అది అయిన తర్వాత మొత్తం క్లారిటీగా చూద్దాం. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి పూజ అయ్యే మనం పూజ అయితే కంప్లీట్ చేసుకుందాం.
పూజ చేయడానికే ఒక్కరు వస్తారు అనుకుంటే కార్ ఆపినమ్మడి 3-4 వచ్చారు. మన పూజ సామాన్లకైతే మొత్తం ఒక 750-800 అయింది. మరి వీళ్ళు ఎంత తీసుకున్నా తెలియదు. వచ్చారు జస్ట్ ఇట్లా ఆపినమ్మడే పూజ అయితే స్టార్ట్ చేశారు. మరి చూద్దాం మరి ఎంత అయితే తెలియదు. నాకు కూడా ఫస్ట్ టైం చెప్పిస్తున్నాను. నేను ఇప్పటివరకు కాళీమందిలో పూజ ఎప్పుడు చెప్పలే. టెంపుల్ చూడండి అసలు ఈరోజు సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు టెంపుల్లో. అందుకోసం ఇక్కడనే బయటనే కొట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు లోపలికి వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా మన కార్ అయితే పూజ అయితే అయిపోతుంది ఇక్కడ. ఏం కది ఒకటి ఆడగొట్టాలా, అక్కడ కొట్టాలి, ఈడ కొట్టాలా, ఆడ కొట్టాలా. ఇక్కడ సైడ్ ఓం ఓం శ్రీ 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 గణేశాయ గణేశాయ నమః నమః. या देवी सद्भुते नमस्तस्यै नमो नमामि या कौन्तारं संसारं विद्याधारं सदा संकट सहितं काशेपासना श्यामा पार्वती देव सदं या देवी सद्भुते नमस्तस्यै नमो नमामि सर्व मंगल मांगल्ये शिव सात्के त्र्यंबके गौरी नारायणी नमोस्ते. नाम बोलिए. శ్రీకాంత్. हाँ बीवी मम्मी पापा का नाम बोलो. मामी पद्मा, पापा का सत्यम. हाँ भाई बहन मंजुला, स्वप्न. गोत्र बोलो. नंदी गोत्रम. सदा वसंत सहितं का से पास श्यामा पार्वती देव सदं या देवी सद्भुते नमस्तस्यै नमो नमामि सर्व मंगल मांगल्ये शिव सात्के त्र्यंबके गौरी नारायणी नमोस्ते. ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा समास्मी स्वाहा सुधा नमस्ते. माला दिन सुगंधि पुष्पाणि समर्पयामि. आउट सदा वसंत सहित नमामि नमस्तस्यै नमो नमः. मार के पानी और मारा हाँ मार के पानी गौरम पूर्णोतारम संसार सदा वसंतं सहित नमामि नमस्तस्यै नमो नमामि सर्व मंगल मांगल्ये शिव सात्के त्र्यंबके गौरी नारायणी नमोस्ते. ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा समास्मी स्वाहा सुधा नमोस्ते. प्रेम से बोलिए काली माता की जय, हरा माई सम्मा की జై. दान दक्षिणा कर. ఇంకా పూజ అయితే అయిపోయింది. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈ రోజా రేపు అనేది ఇంకా మనం వెహికల్ అయితే పీపీఎఫ్ కానీ అక్కడ ఇంకా కొంచెం యాక్సెసరీస్ అవన్నీ వేసుకోవడం ఉంది కదా, అన్నీ వేసుకోవాలి. పూజ జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ చేశారు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం తీసుకుంటారు, కానీ జస్ట్ 2 మినిట్స్లో మాత్రం అయితే పూజ అయిపోయింది. మరి ఇంకా నేనైతే ఎప్పుడు రాలేదు, ఇట్లనే ఉంటుందో తెలియదు. బట్ కానీ అంత మంచిగా కూడా ఏం చేయలేరు మొత్తం. అసలు అన్నీ ప్రాసెస్ అంతా నేనున్నా ఏదైనా కొంచెం నేను చేస్తే దాంట్లో తిరగడం కానీ మొక్కడం కానీ ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళే చేసేసారు. అది కొట్టేసారు, కట్టేసారు, మొత్తం వాళ్ళే చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇంకా తొందర చేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఇక్కడ వేరే దగ్గర అయితే మళ్ళీ చేపిస్తా. ఇంకా ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి మేము ఇద్దరం అయితే ఫుడ్ తినలేదు, ఏం తినలేదు. ఎక్కడైనా ఆగి టిఫిన్ అన్నా చేయాలి, లేదా డైరెక్ట్ రూమ్కి వెళ్ళి లంచ్ చేసేస్తాం ఇంకా. సో ఇంకా కార్ అయితే మొత్తానికి తీసేసుకున్నా. ఇంకోటి ఏంటంటే లేట్గా స్టార్ట్ చేయడం రైడ్ ఇప్పటికే చాలా లేట్ అయింది. లేట్గా స్టార్ట్ చేయొద్దని చెప్పేసి అయితే మార్నింగ్ డెలివరీ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ పూజ అయిపోయింది. 3 o'clock వచ్చేసి డైరెక్ట్ యాక్సెసరీస్ కోసమని కార్ అయితే యాక్సెసరీస్ దగ్గర వదిలేసి వచ్చిన. అండ్ అది యాక్సెసరీస్ పర్సన్ ఎవరంటే మనకు యూట్యూబ్లో కార్జాన్ కొట్టండి ఆ పర్సన్ వస్తుంది. నేను 1 year నుంచి ఆయనని ఫాలో అవుతున్నా. సో అక్కడ చేసిన మనము ఆ డెలివరీ తీసుకుని వెళ్తాం కాబట్టి అప్పుడు మనము కార్కి ఏం మాడిఫికేషన్ చేయించినాము, మొత్తం ఆఫ్ రోడింగ్ పర్పస్ కోసమే మొత్తం అట్లా మాడిఫికేషన్ చేపిస్తున్నాం. మొత్తం మనకి ఘాట్ సెక్షన్లో కానీ లగేజ్ పరంగా ర్యాక్ కానీ మొత్తం ల్యాడర్తో మొత్తం ఆఫ్ రోడింగ్ పర్పస్ కోసమే మాడిఫికేషన్ అయితే చేపిస్తున్నా. సో ఇది మనం పొద్దున్న మార్నింగ్ డెలివరీ తీసుకున్న టైంలో మనకు నెక్స్ట్ నుంచి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు ఒకటి. ఇందులో ఏమైందో నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. సో మనం బ్లాగ్ చేసి చూద్దాం అన్నట్టు అయితే చూడలేదు. ఓపెన్ అయితే చేసి చూద్దాం ఇందులో ఏముందో. మారుతి సుజుకి అని చెప్పేసి ఒక కార్డ్ అయితే ఉంది. కంగ్రాచులేషన్స్. సో మనకి ఇక్కడైతే 2 కప్స్ అయితే ఉన్నాయి. మరి టీ కప్స్ నెక్సా, ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఒకటి వైట్ కలర్, ఒకటి బ్లాక్ కలర్లో 2 అయితే ఇచ్చారు. అండ్ ఇంకా వాటర్ బాటిల్ ఉంది, ఒకటి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఇన్వెక్టో అని చెప్పేసి ఉంది. నెక్సాలో ఇది హై ఎండ్ మోడల్ కార్ పేరు కూడా ఇదే. పర్లే గిఫ్ట్ అయితే ఇచ్చారు, పర్లే బాగానే ఉంది. బాటిల్ క్వాలిటీ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. అంతే ఇంకా
ఇందులో అయితే ఏం లేదు, ఇంకా ఇదే ఇచ్చారు. సో మనమైతే రైడ్ అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే స్టార్ట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే మనతో పాటు అయితే ఒక సబ్స్క్రైబర్ని అయితే తీసుకెళ్తా ఈ రైడ్లో. చెప్పిన అప్పుడు లాస్ట్ టైంలోనే చెప్పిన, కొంచెం వేరే పర్సనల్ ఇష్యూ వల్ల ఇంకా రైడ్ అయితే లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా మనతో పాటు ఇప్పుడు మనం కార్ జిమ్నీ తీసుకున్నాం కదా, జిమ్నీలో మనతో పాటు ఒక సబ్స్క్రైబర్ కూడా వస్తాడు. మనం మళ్ళీ మన కార్ డెలివరీ తీసుకునే టైంలో మొత్తం బ్లాగ్ చేసుకుంటూ మళ్ళీ మన జిమ్నీ డెలివరీ రోజు బ్లాగ్లో ఇంకా మళ్ళీ కలుద్దాం. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను ఇప్పుడు సబ్స్క్రైబర్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తాను. అది కూడా ఇంకొక 1 వీక్లో చేసేస్తాను, లేట్ కూడా ఏం పట్టదు టైం కూడా. శ్రీకాంత్ ట్రావెలర్ అని కొట్టండి, సెర్చ్ చేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, పోయి అక్కడ నుంచి మీరే చెక్ చేసుకొని అందులో ఫాలో అవ్వండి. బాయ్.